హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడిటింగ్ వరల్డ్ 1805. సో ఈరోజు వచ్చేసి మనం శంషాబాద్కి అతి దగ్గరలో ఉన్న నర్కుడ విలేజ్లో ఉన్న శ్రీ స్వర్ణశిల్పి మందిరానికి అయితే వచ్చేసాము. ఇక్కడ అమ్మవారు ఈరోజు లక్ష్మీదేవి అలంకారంలో మనకు దర్శనం ఇస్తారు. ఇంకా లేట్ ఎందుకు, లోపలికి వెళ్ళేసి అమ్మవారి దర్శనం చేసేసుకొని టెంపుల్ని కూడా మొత్తం చూసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు బయట నుంచి టెంపుల్ వ్యూ ఇదంతా. ఇప్పుడు వెళ్ళి మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇక్కడైతే మనం ఇక్కడ కాలు కడుక్కోవడానికి సౌకర్యం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ టెంపుల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా అంతకంటే ముందు ఇక్కడ టెంపుల్ యొక్క టైమింగ్స్ చూసుకుందాం. మార్నింగ్ 8 to 12 వరకు టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది. తర్వాత 12 to 3 వరకు క్లోజ్ ఉంటుంది. 3కి ఓపెన్ అయితే మళ్ళీ 8 PM వరకు ఓపెన్ ఉంటుంది టెంపుల్. అప్పటిలోపు మనం ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి మందిరం ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మనకు కొబ్బరికాయలు కొట్టుకోవడానికి, లోపల కొట్టుకోవడానికి అంత అవకాశం లేదు కాబట్టి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవాలి. వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. টাইম টেনে নিতে হবে। সকাল 5:30টায় মঙ্গল আরতি, সকাল 5:30টায় মঙ্গল আরতি ভক্তগণের సో గైస్, అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ అమ్మవారికి రైట్ సైడ్లో శివలింగం ఇంకా వెంకటేశ్వర స్వామి మందిరం కూడా ఉంది. అవి కూడా చూసేసుకుందాం. అభిషేకం చేసి తీసుకుంటాం. कहा गया हमारा भगवान के आनंद होता है। अच्छा लगता है कभी कभी। हाँ, कभी कभी थोड़े मतलब थोड़े जगह में जाते हैं, ठीक है, जाके आ जाते हैं, लेकिन थोड़े जगह में जब जाते हैं ना वो अलग रहता है। जो पॉजिटिव एनर्जी, वो तेलुगु आदमी को जो गॉड के प्रति जो रिस्पेक्ट है, बहुत बढ़िया। छोटा छोटे लड़का वक्रतुंड महाकाय सूर्यकोटि समय फ्लुएंटली बोल जाता है। और ऐसे करके साइंटिफिक एनालिसिस है, जो ऐसे करके प्रणाम करता है, ब्रेन का राइट साइड, ब्रेन का लेफ्ट साइड दो एक्टिवेटेड होता है। यहाँ का पॉजिटिव एनर्जी और भगवान का जो पॉजिटिव एनर्जी दोनों एक साथ होता है। अच्छा ही बहुत सही बात है। और सनातन धर्म तो ऑल आर बेस्ड ऑन साइंस। Everything is based on science. 108 का महात्मा इस तरफ त्रिशूल और इस तरफ చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించారు అమ్మవారి మందిరం.
దీక్షలో ఉన్నవారు కూడా చాలామంది వస్తున్నారు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. పరమేశ్వరుడి దర్శనం అయితే చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. అమ్మవారికి లెఫ్ట్ సైడ్లో వినాయకుడు అలాగే రాధాకృష్ణుల మందిరం కూడా ఉంది. అక్కడికి వెళ్ళి ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. చూస్తున్నాం కదా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మందిరం వినాయకుడు మందిరం. ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణ యొక్క మందిరం. విఘ్నేశ్వరుడి దర్శనం అయితే చేసేసుకున్నాం కదా. వెళ్ళి రాధాకృష్ణుల దర్శనం చేసుకున్నాం. ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే నవరాత్రిలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడానికి ఇక్కడ అంతా సిద్ధం చేస్తున్నారు. ఇదంతా వచ్చేసి రేపు అనగా 7వ రోజు నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రారంభిస్తారంట. ఈ అలంకరణ మొత్తం అందుకోసమే సిద్ధం చేస్తున్నారు. ఇంకా వర్క్ అంతా ప్రాసెసింగ్లో ఉంది. ఇందాక చెప్పాను కదా, అమ్మవారి నవరాత్రి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడానికి అది ఇక్కడే మెయిన్ ఎంట్రన్స్ అయితే వచ్చేసి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టెంపుల్కి ముందు భాగాన ఒక కొలను అయితే ఉంటుంది. సో గైస్, అమ్మవారి దర్శనం చేసేసుకొని మందిరానికి అయితే మొత్తం చూసుకున్నాం కదా. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే ఈ టెంపుల్ వచ్చేసి శంషాబాద్ విలేజ్ అతి దగ్గరలో ఉన్న నరకుడ విలేజ్లో ఉంటుంది. శంషాబాద్ నుంచి నరకుడ విలేజ్కి వచ్చిన తర్వాత అక్కడ విలేజ్లో ఎవరైనా అడిగితే చెప్తారు. స్వర్ణశిల్పి మందిరం ఎక్కడ ఉందని చెప్తే ఎవరైనా చెప్తారు మనకి. ఇంకా లేట్ ఎందుకు, ఈ వీడియో చూసిన తర్వాత మీరు దర్శనం చేసుకోవాలనుకుంటే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి.